కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం రథాలపేటలోని అంబేద్కర్ భవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామంటున్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ సగిలి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం రథాలపేటలోని అంబేద్కర్ భవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఆధ్వర్యంలో జరిగింది. ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరై నియోజకవర్గంలోని పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కాకినాడ జిల్లాలో పలు చోట్ల చేపట్టిన ప్రభుత్వ అన్నా క్యాంటీన్ల నిర్మాణ పనులకు సంబంధించిన సొమ్ములు తక్షణం విడుదల చేసి తనకు ఇప్పించి ఆదుకోవాలంటూ కాంట్రాక్టర్ సూరవరపు దివాణం కలెక్టర్ షాన్మోహన్ సగిలికి విన్నవించుకున్నారు. అలాగే పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ స్వామి గుడి పరిసరాల్లో అడ్డు అదుపు లేకుండా నిర్మిస్తున్న అక్రమ భవనాలపైన గత ప్రభుత్వ స్థల కేటాయింపులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా నాయకుడు సాకా రామకృష్ణ కలెక్టర్కు విన్నవించుకున్నారు. ఓపెనింగ్ కూడా జరిపేసుకున్నారు. ఇప్పుడుకొచ్చి ఏ విధమైన హెడ్ అంటే పిఓ ఆఫీస్లో కానీ ట్రెజరీ ఆఫీస్లో కానీ మున్సిపల్ ఆఫీసట్లేదు. నేను సూపరింటెండెంట్ ఇంజనీర్ని కూడా అడగడం జరిగింది. ఆయన ఈఎల్సీ గారిని చీఫ్ ఇంజనీర్ గారిని అడుగుతా ఉన్నారు. ఇప్పుడుకొచ్చి నాకు పరిష్కారం, ఏ విధమైన పరిష్కారం ఈ కమిషనర్లు చూపించారు. బిల్లు చేసేరా లేకపోతే కూడా నాకు తెలుస్తుంది. దానివల్ల ఈ పరిష్కరించడానికి ఈరోజు గ్రీవెన్స్ ఉంటే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు నేను పరిష్కరిస్తాను చూసి అని చెప్పడం జరిగింది. విన్నవించుకునేది ఏమంటే నాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను. గత ప్రభుత్వంలో కూడా 2 కోట్ల చిల్లర బిల్లు ఉండిపోయాయి. ఈ ప్రభుత్వం కూడా సేమ్ అదే పాలసీ నడుస్తుందని నా అభిప్రాయం. మాధవపురం గ్రామంలో ఈ నెల 9, 10 తారీఖులో వచ్చిన భారీ వరదల వల్ల మా గ్రామంలో అపార నష్టం జరిగింది. పొలాలు మునిగిపోయి, ఇల్లు కూడా మునిగిపోయి, వరదంతా కూడా గ్రామానికి చేరడం వల్ల మొత్తం అంతా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి మెరుగైన సదుపాయాలు అందించి రైతులకి డబ్బులు వేయడం జరిగింది. అలాగే మునిగిపోయిన ఇల్లు కూడా 10,000 చొప్పున వేయడం జరిగింది. మేము మా గ్రామం అందరి తరపున కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కొంతమంది గ్రామంలో ఈ వరద భయంతో బయటికి వెళ్ళడం వల్ల సుమారు 30 నుంచి 40 మంది మిగిలిపోయిన బాధితులు ఉన్నారు. వారికి కూడా న్యాయం చేయాలని కలెక్టర్ గారికి ఈ రోజుని గ్రీవెన్స్లో విజ్ఞప్తి చేశాం. దానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. వారికి కూడా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. గత గవర్నమెంట్లో ప్రజలకి గవర్నమెంట్కి అనుసంధానంగా మేము ఎన్నో సేవలు చేసి ఉన్నాము. ఇప్పుడు వరకు కూడా మమ్మల్ని కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వరకు మమ్మల్ని ఇదిలో తీసుకోవడం జరగలేదు. దానికి కానీ ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని కలవడానికి మేము వాలంటీర్స్ అందరూ వచ్చాం. మా సేవలను గుర్తించి మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. మాకు గౌరవవేతం ఏదైతే ఉందో 4 నెలలు 3 నెలలు పెండింగ్ ఉన్నాయి. ఇవి కూడా మా ఇచ్చి మా వాలంటీర్లు అందరినీ కూడా ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఎన్నికల ప్రచారంలో 10,000 హామీ అయితే ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చి 10,000 రూపాయలు చేసి మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారని గౌరవ ముఖ్యమంత్రులు మన చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రులు మన పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నామండి. మా వాలంటీర్ తరఫున ఈరోజు మరి కలెక్టర్ గారిని కలవడం